జోడెం ఘాట్ ఒక మామూలు ఊరు కాదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి చోటు. నీరు అమ్ముకునే సరుకు కాదు, అడవి పన్ను చెల్లించే వస్తువు కాదు, భూమి పాలకుల జాగీరు కాదు. ఇది కొమరం భీం నినాదం. జల్ జంగల్ జమీన్, ఇదే ఆయన నినాదం. ఇదే బ్రిటిష్ వారి దృష్టిలో కొమరం భీం చేసినటువంటి నేరం. ఈ మాటలు బ్రిటిష్ వారి చెవిలో పడ్డప్పుడు తుపాకులు లోడయ్యాయి. ఇక్కడే, ఎందుకంటే సత్యం ఎప్పుడు సామ్రాజ్యానికి ప్రమాదకరం. ఆ ఉద్దేశంతో ఇటు బ్రిటిష్ వారు కొమరం భీం పైన యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధాన్ని వీరోచితంగా, ధైర్యంగా ఆయన పోరాడినటువంటి పరిస్థితి. రైట్గా మనం జోడెం ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. కొమరం భీంకి సంబంధించినటువంటి స్మారక చిహ్నం కావచ్చు, మ్యూజియం కావచ్చు, అవన్నీ ఉన్నాయి. తర్వాత కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉంటారు. సో ఇక్కడ నుంచి 11 గ్రామాల ప్రజలందరూ కూడా కొమరం భీంని ఒక దేవునిగా కూడా భావిస్తూ ఉంటారు. సో ఏదైతే జోడెం ఘాట్ ఆయన స్మారకం దగ్గర, ఆయన మ్యూజియం దగ్గర కావచ్చు, అట్లాంటి ప్రదేశాలు ఎక్కడ కూడా మ్యాక్సిమం చెప్పులు కూడా ధరించరు. ఆయన దేవునిలాగా వీళ్ళు భావిస్తారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడంతా. నిజంగా ఆ కుటుంబ సభ్యులను కలుస్తున్నాము అని నేను కూడా చాలా ఎగ్జైట్గా అవుతున్నాం. ఎందుకంటే చరిత్ర పుస్తకాల్లో, తర్వాత బయట ఎవరైనా చెప్తే వినడం తప్పించి మనం ఎప్పుడు కూడా ఈ గ్రామానికి కావచ్చు, ఈ ప్రాంతానికి కూడా వచ్చి చూడలేదు. సో మనం వెళ్ళి ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది ఏంటి, ఆయన కొమరం భీం గారు ఏ విధంగా ఉండేవారు, సో వారు ఏ విధంగా పోరాటాలు చేశారు, అవి ఏమైనా దొరుకుతుందేమో, తెలుస్తుందేమో, అక్కడికి వెళ్ళి గ్రామస్తులు ఏమైనా చెప్తారేమో, మాట్లాడి చూద్దాం. కుటుంబ సభ్యులు నిజంగా కలిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం మరి కనిపిస్తా లేదా. ప్రస్తుతం అయితే హట్టి దగ్గరలోకి మనం వచ్చాం. ఇక్కడే బోర్డు కూడా మనకు కనిపిస్తోంది. అమరజీవి కొమరం భీం ఆదివాసీ స్మారక చిహ్నం అంటూ కూడా ఇచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గ్రామాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి 11 గ్రామాలు పోరు గడ్డగా కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ 11 గ్రామాలకు మొదటి గ్రామమే ఇక్కడ. సో ఇక్కడ నుంచి జోడెం ఘాట్ వరకు ఈ 11 గ్రామాల ప్రజలు కొమరం భీం గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించాయి. ఈ మొదటి గ్రామమే హట్టి. సో జల్ జంగల్ జమీన్, వీటి కోసం కొమరం భీం వీరోచితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రజల ఉనికి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి కొమరం భీంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఇక్కడ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వారేనా మన కొమరం భీం గారి మనమడు? రైట్, ఇక్కడ దూరంలోనైతే కూర్చొని ఉన్నారు. నేను ఫోటోనైతే చూశాను, వారి మనమడు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. రామ్ రామ్ సోనేరామ్జీ, నిజంగా చాలా అదృష్టం. మీరు కలుస్తారో లేదో అని అనుకున్నాం, వెతుక్కుంటూ వస్తున్నాం. మీరు అక్కడ హట్టి దగ్గర ఉన్నారేమో అనుకున్నాం, అక్కడ కొద్ది మందిని అడిగితే చెప్పారు. నిజంగా మా అదృష్టం. మీరు మాకు కొంచెం టైం ఇవ్వాలి. ఓకే సార్, ఒక్కసారి మన వెహికల్లో మనం వెళ్దాం. ఒక్కసారి మన జోడెం ఘాట్కు వెళ్ళి అక్కడ కొమరం భీం గారి, మీ తాతగారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాట్లాడదాం. సో వెళ్తూ కూడా వారు ఏ విధంగా, ఇక్కడ 11 గ్రామాలు ఉంటాయి కదా, సో వాటి ఒక్కొక్క గ్రామం దగ్గర వాటి గురించి మాట్లాడుతూ వెళ్దాం. ప్లీజ్ రండి, మనం వెళ్దాం. నిజంగా మీరు కలవడం మాకు అదృష్టం అనిపిస్తుంది. రండి. హట్టి దగ్గర నుంచి మనం మొదలైన నిజంగా మిమ్మల్ని చూస్తుంటే కొమరం భీం గారిని చూసినట్టే అనిపిస్తోంది. మీ తాతను మొదటి ప్లేస్ హట్టి. సో హట్టి దగ్గర నుంచి 11 ఊర్లు ఇవన్నీ, వీళ్ళందరూ కూడా మీ తాతగారు కొమరం భీం గారి చేతిలో వీళ్ళందరూ అప్పుడు యుద్ధం చేసిండ్రు. సో మనకు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పైన ఇవన్నీ పోరాటం చేశారు. ఈ హట్టి ఏంటి, హట్టి గ్రామం గురించి ఏం చెప్తారు? హట్టి ఘాట్, ఘాట్ దగ్గర జమ చేసి మొత్తం చెప్పి తుడుము కొట్టి మొత్తం 12 గ్రామాలకు మొత్తం పిలిపిస్తారు. మాకు భూమి కోసమే మేము బతికినాం, అడవి కోసమే బతికినాం జమ చేసి మాట్లాడతారు. ఇంత పరేషాన్ చేస్తారు బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు ఆ కాలంలో మొత్తము దుంప పట్టి, ఎరక పట్టి, మేక పట్టి
అన్ని కట్టాలి అని ఈయన మొత్తం పరేషాన్ చేస్తారు సార్. ఇప్పుడు మీకు మీ తాతగారి గురించి మీ నాన్న గాని ఎవరైనా చెప్తుంటారు కదా, ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు బాగా సతాయిస్తారు, బాగా పరేషాన్ చేస్తారు అని మా కుమ్రం భీం భార్య మాకు మొత్తం చెప్పింది. ఎట్లా ఉండేవాళ్ళు ముందు? ఆయన మొదటి నుంచి కూడా అట్లానే ఉంటుండే. మాకు అన్ని సహకారం ఉండాలి, భూమి గురించి, నీళ్ళ గురించి, అడవి గురించి మాకు సహకారం ఉంటేనే మేము బతుకుతాం, లేకుంటే లేదు అని మొత్తం కుమ్రం భీము జమ చేసి చెప్తారు. చెప్తే కూడా మా ఊళ్ళు వింటలేదు. మొత్తం బారాకేడే మీకు ఇస్తామని, అంటే బారాగాంకు మీకు అధికారం ఇస్తామని గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ అద్దు మేము గాజులు నొడుకున్నాము అని అన్నారు సార్. నిజంగా మాకు 14 జిల్లాను మాకు సహకారం కావాలి, మాకు హక్కు కావాలి. 14 జిల్లాలో మాకు అధికారం కావాలి అని కుమ్రం భీము 12 ఇస్తా అన్నారు కానీ నాకు 14 కావాలని అడిగిండు. ఏమన్నారు వాళ్ళు? మళ్ళా చెప్తారే ఇక్కడ బాబేజరీలో మొత్తం గుడిసెలు ఖాళీ చేస్తారు, పరిశాన్ చేస్తారు, మళ్ళా లేడీస్లు దింగన చేస్తారు. అయ్యో, దానికోసము తాగము ఇంత వచ్చింది కుమ్రం భీముకు. అరే బాగా సత్తంచరా అని అన్నారు మా కుమ్రం భీము నాన్న. వ్యవసాయం చేస్తే ఎప్పుడో గుంచుతారు, ఇది అద్దురా మేము ఖాళీ ఉంటాయి బాబేజరీలో, ఇకనే గుడిసెలో చేసి ఇకనే చేనులో చేస్తామని చెప్పింది. చెప్తే బాగా పరేషాన్ చేస్తారు. కుమ్రం భీముకి ఏం లేదు. కానీ ఇప్పుడు అంటే నేను వస్తే ఈయన గవర్నమెంట్కు కొద్దిగా నేను ఇదవుతానని అది తుపాకీలు మంత్రులం ఎట్లా వాడాలి మంత్రు, ఈయన చెట్టు మంత్రు, అంతి మంత్రు అని అక్కడ అస్సాం పోయింది. కుమ్రం భీం అస్సాం పోతే 3 సంవత్సరాలు అక్కడ మొత్తం నేర్చుకుంటారు, అన్ని విద్యలు నేర్చుకుంటారు. మొత్తము ఇది పరేషాన్ చేస్తారు ఈయన బాబేజరీలో బ్రిటిష్ వాళ్ళ. అరే ఏమో భీమ్ వస్తే మంచిగా అవుతుంది, లేకుంటే లేదురా అని ఆలోచన చేస్తే 3 నెలల్లో 3 సంవత్సరాల్లో మళ్ళీ వస్తారు. వచ్చిండు కుమ్రం భీం. ఎవరు తెలియదు. ఆ 3 ఏళ్ళు బయటకు విద్యలు నేర్చుకొని వచ్చింది. వస్తే మొత్తం ఇంక న్యాయంగా అది దుంపి బాబేజరీలో నడుస్తుంది. నడిస్తే మొత్తం జహగీర్దార్, అమీందార్ మొత్తం అన్న వచ్చింది. అక్కడ వస్తే అరే ఎవర్రా మీరు ఎవరు? మేము భూమి కోసమే మేము బతికినాము అని అన్నారు. మా భూమి మా అడవి, మేము ఉంటాం ఇక్కడనే ఉంటాము అని అడిగిన బ్రిటిష్ చెప్పింది. చెప్తే ఈయన లెక్క చేయి అని మొత్తం అది మా దుంపదులు లెక్క చేస్తే 7 ఉన్నారు. 7 అంటే 6 కొలత వస్తుంది. అది మంచిగా కొలత చేయని జర ఇది తాగం వచ్చింది. తాగం వస్తే ఈయన తుపకితోటి చిన్నుకు కొట్టింది. ఎవరు? ఆయన బ్రిటిష్ వాళ్ళు. ఎవరికి కొట్టిండ్రు? ఈయన కుమ్రం భీముకు నాన్నకు. అయ్యో, ఈయన కొట్టింది. కాల్ చేస్తే తుపాకీ పట్టుకి తీసుకపోసి మొత్తం నీళ్ళయింది. అది మొత్తం నీళ్ళు అయితే కొట్టి వెళ్ళిపోతారు, మొత్తం దింగన కొట్టుతారు. మరి కుమ్రం భీం వాళ్ళ నాన్నప్పుడు ఏమైనా అయింది? అయింది. ఏమైంది? కుమ్రం భీం అక్కనే బతికినే ఉన్నారు. కొట్టింది. కొడితే త్యాగం వచ్చింది కుమ్రం భీంకు. తుపాకీ కొట్టింది మొత్తం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కోపం పెట్టుకుని అక్కడ వాడు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, వస్తుంటారు కదా. ఇప్పుడు ఏమైనా బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఏమైనా చెప్పిందా? చెప్పింది మాకు బాగా సత్తించారు. మీ నానమ్మ కొద్దిగా మాకు ఇబ్బంది పెడతారు, మీరు ఏం అంటారు, ఏం కూడా మేము తయారేస్తాం అని రెడీ పెట్టి, అంటే మీరేమన్నా అంటే మేము కూడా రెడీ ఉంటాం అని అందరూ పిలిపించి మొత్తం ఆయుధాలు అక్కడ నిలబడితే అది జోడేఘాట్లో మొత్తం ఆయుధాలు ఇది చెప్తారు. అక్కడ కూడా మా తాతది నాన్న కూడా ఉంటారు. నాన్న కూడా
ఒక్కడ ఏం లేదు, కానీ నేను కీరు పెడతా, అది కీరు మీరు వెళ్ళిపోతే మాత్రం చచ్చిపోతారు, ఇక్కడనే ఉన్నారని అన్నారు. అంటే ఒక అది మామూలుగా ఇట్లా దాటొద్దు, అది గీత పెడితే గీత దాటితే మీరు చచ్చిపోతారు అని చెప్తారు. ఈయన కుమరం భీముకు నాన్న, వాళ్ళ నాన్న ఎవరికి చెప్తాడు? ఈయన కుమరం భీముకు. అంటే నువ్వు పోవద్దు, కొట్లాటలకు పోవద్దు, నువ్వు ఇక్కడనే ఉండాలి, గీత దాటితే మాత్రం ఏమో అది మొత్తము అది బంధువుకు అది ఇది. ఆయన భయపడేవాడు, నాన్న భయపడుతుండే, మీ తాత వల్ల నాన్న భయపడుతుండే. భయపడుతుంది, నువ్వు పోవద్దు, కొట్లాటలకు పోవద్దు, అది గీత పెట్టి మొత్తం అందరూ మంత్రం చేస్తారు, పూజలు అది మొత్తం పడిపోతాయి. అది ఆయుధాలు, కచ్చిలు, గొడ్డెలు అన్ని, అంటే మంత్రాలు వచ్చేవి. మంత్రాలు చేస్తే ఆయన మడవి కొద్దు అంటే మడవి కొద్దు అని కుమరం భీము ఒక చదువుతుంటారు అక్కడ అస్సాంలో. ఈయన కుమరం భీముకు చావు, కానీ మాకుంది మంత్రం ఉంది, అది మంత్రం పెడితే కుమరం భీము చావుస్తారు అని చెప్పింది. ఎవరికి? ఈయన గవర్నమెంట్కు, ఈయన బ్రిటిష్ వాళ్ళకు. అంటే ఎవరు చెప్పిండ్రు అది? ఈయన మడవి కొద్దు మంచోడు కాదా? మంచుడు కాదు అన్న, ఆయన బ్రిటిష్ వాళ్ళతో చేయి కలిపండి. మీకు ఈ మందు అస్సాంలో ఇది తెచ్చి పెడితే కుమరం భీమ్ చచ్చిపోతారు అని మొత్తం చెప్పింది. చెప్తే నీకు 100 ఎకర్ భూమి ఇస్తాంరా. ఆయనకు? ఆయనకు మడవి కొద్దుకు ఈ మందు తెస్తే, ఈయన కుమరం భీముకు చావుస్తే మీకు 100 ఎకర్ భూమి ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్పిండు. నువ్వు చంపేస్తే నీకు 100 ఎకరాల భూమి ఇస్తాం అని ఇచ్చింది మాట ఇస్తే ఈయనకు ఎవరో చెప్తారు, అరే కుమరం భీము ఇట్లా మడవి కొద్దు ఇట్లా అయితే చెప్పింది, కానీ సైన్యం వస్తారు, ఏం చెప్తారో కానీ ఇప్పుడు అంటే తయారస్తారు అని. ఈ మడవి కొద్దు ఎవరు? ఈయన గోండే సార్. చుట్టాలు ఏం లేదు, అంటే మీ దాంట్లో ఇప్పుడు మీకు అందరు గౌరవం ఇస్తారు కదా, కుమరం భీమ్ వాళ్ళ మనమడు అని చెప్పేసి అందరు. నేను ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ మాట్లాడే టైంలో కూడా వాళ్ళందరూ పెడతారు సార్. మరి మీరు అయినా గానీ మీరు వాళ్ళందరూ చూసుకున్నా గానీ మీ పని మీరు చేసుకుంటారు. అవును సార్, మీరు కష్టపడతారు. అంతే సార్. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించింది, నాకు పిలిపించి దగ్గర కూర్చుండి, సోండ్రావు మీకు ఖానాపూర్ టికెట్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, కారు ఇస్తాం అని అన్నారు సార్. నన్ను ఏమన్నా, నాకు జీరో అకౌంట్కి లేదు సార్, నేను అద్దు సార్, మేము మా తాత అంటే ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి మేము పొలిటికల్ అద్దాన్ని నేను చెప్పింది సార్. సరే అన్నారు. తర్వాత ఇప్పుడు మనం ఎన్ని గ్రామాలు దాటినాం? ఇప్పుడు ఎన్ని దాటినాం? అప్పుడు అంటే అట్టి నుంచి 22 కిలోమీటర్ ఉంటాయి సార్. ఇప్పుడు మన మధ్యలో 11 ఊర్లు కదా? అవునా సార్. ఇప్పుడు అంటే ఇక్కడ పిట్టయ్యారు పోయిందా? రెండోదా? ఇక్కడ మళ్ళా టోయ్ కన్మవాడ అంటారు. మూడోదా? అది రెండవ సార్. ఇది రెండోదా? అమ్మ, ఇంకా 11 పోవాలి. అవునా సార్. 12 గ్రామాలు ఉన్నాయో పూర్తిగా. దీంట్లో బాబీఝరీ అనేది మిడిల్ సెంటర్ పాయింట్ లో ఉంది. ఎవరు ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఎవరు ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఏదైనా కానీ ఈ గ్రామంలోనే పెట్టుకునే వాళ్ళంట. ఒకసారి మనం పోదాం. ఇదే కదా గ్రామం? అది ఇదే గ్రామం. మొత్తము ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అన్ని ఖాళీ చేస్తారు. ఈయన ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ పాస్ట్ చురు, ఇదే బాబీఝరీ పాస్ట్ ఉద్యమం అంటే ఇక్కడ కొట్టి అక్కడ పోయింది. పోయితే మొత్తం గ్రామాలకు పిలిపించి మొత్తము మా అడవి మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి అని అదే ఉద్యమం. ఇక్కడ నుంచి మొదలైంది. ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలన్నా కానీ ఈ బాబీఝరీకి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అట్నుంచి వచ్చేటోళ్ళకి ఇటు వాళ్ళకి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇది కుమరం భీమ్ గారు ఇక్కడ నుంచి యుద్ధాన్ని మొదలుపెట్టినని కూడా చెప్తా ఉన్నారు. సో వారి మనమడు. సో చూస్తున్నాం కదా బాబీఝరీ ఈ ప్రాంతం. ఇక్కడే ఒక చేను అంటే పొలం కూడా ఉండేదంట కుమరం భీమ్ గారిది. సో ఈ పొలం, సో ఇక్కడ పంట పండించుకుంటున్న సమయంలో ఇక్కడికి మన బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి బెదిరించడము. సో ఇక్కడ మీరు ఉండొద్దు, ఎందుకున్నారు అది ఇది అని చెప్పేస్తే మేము ఖచ్చితంగా మాకు నీళ్లు, మాకు సంబంధించిన భూమి, జంగల్, జమీన్, అక్కడి నుంచే ఉద్యమం మొదలైంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది యుద్ధం అనేది. సో ముందుకెళ్దాం. రైట్, ఇక ప్రస్తుతం మనం జోడే ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే కుమరం భీమ్ గారి జోడే ఘాట్ గ్రామము. సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఆయన
ఈయన మొత్తం సార్ ఇది జోడేఘాట్ అంటే ఇక్కడనే పోరాటం చేస్తారు సార్. ఈయననే ఇక్కడ నుంచి పోరాటం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది. సో మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఆయనకు సంబంధించిన మ్యూజియం ఉంది, తర్వాత వారి సమాధి కూడా ఉంది కదా. ఉంది సమాధి కూడా ఉంది. ఇంకా వారి తమ్ముడు అన్నారు వాళ్ళు కూడా ఉన్నారంట కదా. మొత్తం అక్కడ ఉంటారు సార్, మొత్తం అది సమాధి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎంట్రన్స్, ఇది ఈ గ్రామానికి పోవడానికి ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. కొమురం భీం గిరిజన సంగ్రహాలయం అని కూడా దీనికి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా, ఈ గ్రామస్తులు ఎవ్వరు కూడా చెప్పులు వేసుకోరు. ఆయనకు గౌరవంగా ఆయనను ఒక దేవుడిలాగా భావిస్తూ ఉంటారు. సో ఎవరు కూడా చెప్పులు వేసుకోరు. ఎవ్వరు ఏ పొలిటికల్ ఎంత పెద్ద స్థాయి వ్యక్తి వచ్చినా ఇక్కడ చెప్పులు లేకుండానే లోపలికి వెళ్ళాలి. సో అది ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం. సో జమీన్ జంగల్ కోసం ఆయన పోరాడారు. సో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన పోరాడినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి జోడేఘాట్ ప్రారంభమవుతుంది. ఆయనకు సంబంధించిన చూడొచ్చు మనం ఎదురుగానే పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయనకు నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి గ్రామం ప్రారంభమవుతుంది. సో వెళ్ళి చూద్దాం. రైట్, ఇక జోడేఘాట్ ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత సో ఇక్కడ 3 స్తూపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదొక స్తూపం. అంటే ఈ ఉద్యమం మొదలైందే జంగల్ జమీన్, ఈ మూడిటి కోసమే కొమరం భీం గారు యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసం. సో దానికి నినాదానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు. సో ఇక్కడ అంటే ఇక్కడంతా కూడా నీటికి సంబంధించి, అంటే అట్లాంటి చిత్రాలు, సో పడవలు, తర్వాత నీళ్లు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు నీళ్లు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకిచ్చారు. సో దీని తర్వాత మనం ఇక్కడ నుంచి ఇంకొక స్తూపం జంగిల్. సో జంగిల్ ఇప్పుడు ఇక్కడ ఈ స్తూపంలో కూడా పూర్తిగా ఒక అడవి ఎట్లా ఉంటుంది, ఆ చెట్లు, ఒక మనిషి రూపంలో కూడా చెట్లను పెట్టారు. సో జంగల్. దీని తర్వాత జమీన్ ఉంటుంది. సో అదంతా భూమి ఏ విధంగా ఉంటుంది, సో భూమికి సంబంధించినటువంటి చిత్రాలు, సో నాగలి దున్నుతున్నటువంటి ఒక రైతు పొలం దున్నుతున్నటువంటిది అది. సో ఇక్కడ నాట్లు వేస్తున్నటువంటి, సో నాట్లు పెడుతున్నవి. సో ఇవన్నీ ఇదొక స్తూపంగా పెట్టారు. సో ఈ నినాదానికి తగ్గట్టుగానే ఇక్కడ దీన్ని స్మారకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడే కొమరం భీం గారి సమాధి ఉంది. ఆ తర్వాత ఇక్కడే మ్యూజియం కూడా ఉంది. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ స్మారకం ఏర్పాటు చేశారు కొమరం భీం గారిది. సో ఇక్కడ ఆయన విగ్రహం ఉంది, తర్వాత పక్కనే సమాధి కూడా ఉంది. వారికి అంజలి ఘటించి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నిజంగా నీటి కోసం, అడవి కోసం, అదేవిధంగా భూమి కోసం ఒక వీరోచితంగా ఆ బ్రిటిష్ వారితో పోరాడినటువంటి వ్యక్తి కొమరం భీం గారు. ఇప్పుడు వారి మనమన్ని కలవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది. సో వీరు కూడా ఇక్కడ ఈ ప్రాంతవాసుల కోసం కూడా ఇప్పటికీ కూడా వారు కూడా వాళ్ళ తాత బాటలోనే నడుస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా, నిజంగా ఒక చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇక్కడికి రావడం, ఈయనను చూడడం, సో తర్వాత వీరిని కూడా కలవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. రైట్, వెళ్దాను. విగ్రహం పక్కనే ఇక్కడ నుంచి కొమరం భీం గారి సమాధి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడు రావాలి, ఎప్పుడు మంచిగా ఉండాలని మేము అంతే కోరుకుంటాం సార్. ఇక్కడ అంటే మాకు బాగా ఇది గర్వంగా ఉంది సార్. ఉంటుంది. ప్లస్ ఇక్కడికి వస్తే మీకు ప్రశాంతంగా మీ తాతతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది.
సో ఇక్కడ గ్రామస్తులందరూ నిజంగా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ కూడా చెప్పులు వేసుకోరు. సార్. సో ఇప్పటికీ కూడా అంతే గౌరవంతో ఒక దేవునిలాగా భావిస్తుంటారు. గ్రామంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటారు మాకంటే సార్, మా ఆదివాసులు అంటే మొత్తం మా తెలంగాణ రాష్ట్రంలో కూడా కుమరం భీమ పేరు అంటేనే దేవుడు అంటారు సార్. గర్వంగా ఫీల్ అవుతారు సార్. తర్వాత ఇక్కడ అప్పుడు సమాధి ఇక్కడ చేశారు కదా, ఇక్కడ ఉంది కదా, అంటే ఈ ప్రదేశం ఇక్కడనే ఎందుకు? ఇక్కడ ఆయనకు సంబంధించిన ఏమైనా పొలాలు ఉండేనా, లేదంటే ఏమైనా ప్లేస్ ఉండేనా? ఎందుకు ఇక్కడ? ఇక్కడ ఏం లేదు సార్, అక్కడ నుండి కొట్టింది సార్ తుపాకీతోటి. అక్కడ అది చెట్టు కాడ అరికి కొట్టింది. కొడితే ఇక్కడ గీత వేసినాం. తుపాకీతోని ఇక్కడ కాల్చారు సార్. కుమరం భీమ్ అక్కడ ఆయన కాల్చారు. ఇక్కడ నిలబడతారు సార్. అక్కడ మొత్తము ఈయన బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉంటారు, ఈయన నిలబడతారు. ఉన్నారు ఇక్కడ నిలబడి ఉండరు. అన్ని మొత్తం టోటల్ తో బాండెల తోటి కొట్టి మొత్తం 5 కూడా మొత్తం నీలైంది. నీలైతే కుమరం ఏం చేయాలని పట్టుకుంటారు. గీత చేసిన నాన్న ఈయన గీత పట్టుకంటే ఒక కొట్టింది. అక్కడ నుంచి షూట్ చేస్తే తుపాకీతో కొడితే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పడిపోయారు. ఇక్కడనే సమాధిలాగా చేసినాం. ఈ స్వేచ్ఛ మనకు దానం కాదు, ఇది కొమరం భీం లాంటి యోధులు ప్రాణంతో చెల్లించినటువంటి ధర. ఇక్కడ ఒక వీరుడు చనిపోలేదు, ఇక్కడ భయం చనిపోయింది. ఇక్కడ కొమరం భీం భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రతి చెట్టులో, ఇక్కడ వీచే గాలిలో, మన మనసులో ఎప్పటికీ సజీవంగానే ఉంటాడు. కుమరం భీం వ్యవసాయం చేస్తూ ఉండగానే సిద్దిక్ అనే ఒక తహసీల్దార్ని చంపేసి అస్సాం పారిపోయింది. మన ఊర్లో మా రాజ్యమే కావాలి అని. సో కొమరం భీం ఉపయోగించిన వస్తు సామాగ్రి